పచ్చిమిర్చి అల్లం పచ్చడి కోసం ముందుగా మనం 15 పచ్చిమిరపకాయల్ని దోరగా వేయించుకోవాలి. చింతపండుని ఈనెలు పిక్కలు ఏమైనా ఉంటే అవి కూడా తీసేసి ఇలా నీట్గా క్లీన్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించిన పచ్చిమిరపకాయలని, 1 టీ స్పూన్ జీలకర్రని, 1 టీ స్పూన్ ధనియాలని దోరగా వేయించి వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు అనేవి 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు రెబ్బల్ని 125 గ్రాముల గ్లాస్కి గాను సగం అల్లం తురుముని కూడా వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉంటే బరక సరిపోతుంది. ఇప్పుడు 125 గ్రాముల సగం బెల్లం తురుముని కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే 15 రోజుల పాటు నిల్వ ఉండే ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి అల్లం పచ్చడి రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.